హెయిర్ క్రింప్ బేసికల్గా మనం హెయిర్ క్రింప్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద 90% ఆర్టిస్టులు చేసే మిస్టేక్ ఏంటంటే హెయిర్ మొత్తం కూడా ఒకటే ప్రెషర్తో చేసేస్తూ ఉంటారు. బట్ మనకి హెయిర్ పర్సంటేజ్ చూసినట్టయితే ఇక్కడ మనకి థిక్గా ఉంది. వెళ్తూ 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 లైట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ 90% ఆఫ్ ద హెయిర్ ఉంటే ఇక్కడ 80, 70, 60, 50 అలా 10 వస్తుంది. బట్ మనం ఇచ్చే ప్రెషర్ మాత్రం ఈక్వల్గానే ఇస్తున్నాం. సో క్రింపర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం క్రింపింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏదైతే ప్రెషర్ ఇస్తున్నామో అంతే ప్రెషర్తో వెళ్ళకూడదు. ఇక్కడ కొంచెం ప్రెషర్ ఎక్కువ ఇచ్చి, సో ఎలా అయితే హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గుతుందో అలా నీట్గా మన ప్రెషర్ కూడా తగ్గుతూ వచ్చి లైట్గా కిందికి వచ్చేసరికి వెరీ లైట్గా అవ్వాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు కింద పుల్లింగ్ హెయిర్ స్టైల్ చేసినప్పుడు కూడా ఏమవుతుందనంటే మనకి నీట్గా అవుపిస్తుంది, లైక్ నీట్గా కనిపిస్తుంది. ఓవర్ క్రింపింగ్ కూడా హెయిర్ స్టైల్కి మంచిది కాదు. ఓవర్ క్రింపింగ్ చేయడం వల్ల కూడా హెయిర్ స్టైల్ అనేది సరిగ్గా రాదు. ఓకే, సో ఓవర్ క్రింపింగ్ చేయకుండా ఎంత నీడ్ అయితే ఉంటుందో అంతే క్రింప్ అంతే ప్రెషర్ అనేది మనం హెయిర్కి ఇవ్వాలి. ఓకే, ఇంకో థింగ్ ఏంటి అని అంటే మనం హెయిర్ స్టైలింగ్ చేసినప్పుడు క్రింపింగ్ అనేది లైక్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు చేసే థింగ్. బట్ మన ఇండియాలో కూడా చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాల్యూమ్ కోసం, రైట్? వాల్యూమ్ కోసం చేసినప్పుడు